పంజాబ్ పేపర్ లీక్ నిరసనలు ఢిల్లీ చేరాయి. ఆప్ కార్యాలయం ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. విద్యాశాఖ మంత్రి జ్యోతి సింగ్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. ఆప్ కార్యాలయం దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. आगे से पीछे तक जितने लोग खड़े हैं ध्यान से सुनो, सबके हाथ में झंडे और प्ले कार्ड होने चाहिए। మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. పంజాబ్ లో పేపర్ లీక్ నిరసిస్తూ పెద్ద ఎత్తున కూడా బీజేపీ నేతలంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. వేలాదిగా బీజేపీ కార్యాలయంతా కూడా ఫిరోజా రోడ్ లోని ఆమ్ ఆద్మీ కార్యాలయం వైపు దూసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కొంత ఉద్రిక్త పరిణామాల నేపథ్యంలో భారీ బలగాలు సైతం కూడా ఇక్కడ మోహరించిన పరిస్థితి నెలకొంది. వెనకే మీరంతా చూడొచ్చు, ఢిల్లీలో పూర్తిగా ఆమ్ ఆద్మీ కార్యాలయాన్ని ముట్టడించకుండా ఉండేందుకు ఇప్పటికే ఢిల్లీ పోలీసులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఢిల్లీ పోలీసులతో పాటు అనేక మంది పోలీసులంతా కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. బీజేపీ కార్యకర్తలు ఆమ్ ఆద్మీ కార్యాలయం వైపు రాకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ భారీగా వాళ్ళంతా కూడా ఇక్కడ మోహరించిన పరిస్థితి నెలకొంది. కూతవేటు దూరంలోనే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంట్ కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ నేతలు ఎవరు కూడా అటువైపు వెళ్లకుండా చర్యలు చేపడుతున్నారు. పంజాబ్లో మొత్తం 6 పేపర్లు లీక్ అయ్యాయి. 6 పేపర్లకు సంబంధించిన అంశంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించాలి, పూర్తిగా బ్లూటూత్ని ఏ విధంగా ఎంట్రీ చేశారు అది పక్కా పేపర్ లీక్ అంటూ కూడా అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆమ్ ఆద్మీ కార్యాలయం వైపు దూసుకురాకుండా ఉండేందుకు భారీ భద్రతను ఏర్పాటు చేసిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. పూర్తిగా అటువైపు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు పూర్తిగా సిద్ధం చేశారు. ఢిల్లీ పోలీసులు సైతం కూడా పూర్తిగా ఆందోళన ప్రాంతాన్ని తమ భద్రతను పూర్తిగా కట్టుదిట్టం చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు చూడొచ్చు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు ఎప్పటికప్పుడు అంటే ఇటీవల జరిగిన సీజేపీ ధర్నా అనంతరం కూడా ఢిల్లీలో కొంత కఠినంగా భద్రతను ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా పోలీసులు మోహరించిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వైపు పూర్తిగా కూడా అటు ఏబీపీ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు దూసుకో వెళ్లకుండా దాన్ని ముట్టడించకుండా ఉండేందుకు భారీ భద్రతను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇటీవలనే అరవింద్ కేజ్రీవాల్ ఇదే నివాసంలో ఉండేవారు. ఇక్కడే పార్టీ కార్యాలయం సైతం కూడా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పార్టీ కార్యాలయానికి అటు ఇటు రెండు వైపులో కూడా బారికేడ్లను పూర్తిగా వేసి ఎవరిని కూడా బీజేపీ నేతలను ఇటువైపు రాకుండా ఉండేందుకు కూడా చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం విజువల్స్లో. ఓవైపు బీజేపీ నేతలు, ఓవైపు పోలీసులంతా కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పంజాబ్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. మొత్తం 6 పేపర్లు లీక్ అవుతున్నాయి. పంజాబ్లో ఇష్టానుసారంగా పేపర్ లీకేజ్ జరుగుతుంది. దానికి మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలని బీజేపీ నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు అటు ఆమ్ ఆద్మీ పార్టీని ముట్టడించకుండా ఉండేందుకు ఇప్పటికే పూర్తిగా పార్టీ కార్యాలయం బయట రెండు వైపులా కూడా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసిన పరిస్థితి నెలకొంది. ఇటువైపు ఎవరు కూడా బీజేపీ నేతలు రాకుండా ఉండేందుకు కూడా చర్యలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు నిశాంత్ దుబేతో సతీష్ అభినంద్రోతి, న్యూఢిల్లీ.